Praise the Lord everyone. Welcome back to the Christ Kingdom channel with another video. Today I want to share something which I learned in this month. మనమందరము లైఫ్లో బాగుపడకుండా ఆత్మీయంగా బలపడకుండా అండ్ మన బ్రతుకులు ఎందుకు ఎట్లా ఏడ్చింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దానికి కారణం నువ్వే. నీ లైఫ్లో ఆత్మీయంగా బలపడాలని ఉన్నా కూడా బలపడలేకపోతున్నావు. లైఫ్లో కొంచెం సెట్ అవుదాం అన్నా కూడా సెట్ అవ్వలేకపోతున్నావు. ఫిజికల్ కొంచెము వర్కౌట్ చేసి కొంచెం బాగా బలపడదామన్నా కూడా లేదు. ఎన్నిటి కారణం ఎవరో కదబ్బా, అది నువ్వే. నీ లైఫ్లో మనకందరికీ, నీకు నాకు అందరికి ఒక హ్యాబిట్ ఉంది. అది ఏంటంటే పోస్ట్పోన్ చేసుకోవటం. మళ్ళీ చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ చేస్తా. దరిద్రం ఏంటంటే ఆ నెక్స్ట్ ఎప్పుడు రాదు. అండ్ మనమందరికీ ఇంకొక హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఆపర్చునిటీలు ఎత్తుకుంటాం. ఇది వస్తే చేస్తా, అది ఉంటే చేస్తా, నాకు అది లేదు కాబట్టి నేను చేయటం లేదని. దరిద్రం, నా మిస్టేక్ అది ఉండటం వల్లే నేను ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. స్టార్టింగ్ నాకు అక్కడ ఏం లేదు, మైక్ లేదు, ఒక స్టాండ్ లేదు, ఏం లేదు. బట్ చేయాలని ఒక ఆశ, ఆ ఆశ నన్ను ఎక్కడి దాకా తెప్పించింది. బట్ మధ్యలో ఏమైందంటే ప్లేస్ లేదు అనే ఎక్స్క్యూజ్తో నేను వీడియోలు స్టాప్ చేసిన. బట్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనేసే రిక్వెస్ట్ చేసుకుంటుండా. ఆపర్చునిటీలు ఎవరికి రావు. ఆపర్చునిటీలు మనం క్రియేట్ చేసుకుంటే దేవుడు డెఫినెట్లీ హెల్ప్ చేస్తాడు. ఈరోజు నాకు ఎలాగైతే హెల్ప్ చేస్తుండో మీకు కూడా హెల్ప్ చేస్తాడు అనేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా. లైఫ్లో ఎప్పుడు పోస్ట్పోన్ చేయకండి. మళ్ళీ చేస్తాను, నెక్స్ట్ చేస్తా, ఆ నెక్స్ట్ ఎప్పుడు రాదండి. అలా చెప్పుకునే 1 year వేస్ట్ చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని రోజుల్లో రాబోతుంది. ఇలానే చేసుకుంటా పోతే ఆ ఇయర్లు అని చెప్పి మన లైఫే పోద్ది తప్ప మనం మాత్రం బాగుపడలేం. వచ్చేది ఆ చావు. ఆ చావుకు ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉంటేనే లైఫ్లో ఏదో ఒకటి సాధిగలుగుతాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్.